నంద్యాల పట్టణం ఎస్పీజీ క్రీడా మైదానంలో ఆదివారం నంద్యాల జిల్లా హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాల్ రాజారావు ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా హాకీ సబ్ జూనియర్ బాలబాలిక ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చాణక్యరాజు, జాయింట్ సెక్రటరీ జెడ్ఎస్పీ దివాకర్, మాణిక్యరాజు, విల్సన్, కోచ్ నీలిమ, పీడి పద్మ, సాల్మన్, శ్రవణ్, శివ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన వారికి ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని, చదువుతో పాటు క్రీడల్లో పాల్గొని విజయం సాధించాలని కోరారు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలని, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని కోరారు. నేడు నిర్వహించిన ఎంపిక పోటీలలో 18 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని తెలిపారు. బాలురకు మదనపల్లిలో జనవరి నెల 17, 18, 19 తేదీలలో, అలాగే బాలికలకు అనంతపురంలోని ఆర్టీడీలో జనవరి నెల 27, 28, 29 తేదీలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మీకు భవిష్యత్తు చాలా దీనివల్ల ఒక పద్మ మేడం ఒక ఎగ్జాంపుల్, అలాగే మన దివాకర్ సార్ మల్టీ టాలెంటెడ్గా మనం ఎలా ముందుకు ఎదగవచ్చు అంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ వయసులోనే మీరు మలచబడాలి. ఈ వయసులోనే మీరు ఆ కష్టాన్ని లేదా ఆ టెక్నిక్ని, ఆడే విధానాన్ని నేర్చుకొని మీరు చక్కగా మరి రాష్ట్ర స్థాయిలో, అక్కడి నుంచి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగానే చాలామంది వచ్చినారు మరి వివిధ ప్రదేశాల నుంచి. మీరు ఈ ఏజ్లో మీరు సబ్ జూనియర్ ఆడినప్పుడు మీకు ఒక ఎయిమ్ పెట్టుకోవాలని వినపడుతుందా? ఏమేం పెట్టుకోవాలా? సీనియర్లో ఆడాలా నేను అని ఎయిమ్ పెట్టుకోవాలా. ఇప్పుడు ఈరోజు వచ్చి ఈ సంవత్సరం వచ్చి ఒక సంవత్సరం మానుకోవచ్చు, అర్థమైందా? కాబట్టి ఎవరైనా కూడా అప్పుడు అడుగు పెట్టామంటే దాన్ని అంతవరకు చూడాలి మనం, ఎంతవరకు ఉంటుంది. ఉందా మీకు అది ఆశ? ఆడతారా సీనియర్ మీరు? దానికోసం మీరు నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. మనము చదువు ఎట్లా చదువుతాం, ఇది కూడా అట్లా చేయాలి. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకండి. చదువు ఉండాల్సిందే, ఇది ఒక భాగం. దీంట్లో కూడా పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం మనం ఆడితే మనము బాడీ ఫిట్ అవుతుంది, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. అర్థమైందా? మీకు ఈ ఆడకుండా బయట తిరగటంలో చాలా తేడా ఉంటుంది, గమనించండి. మీరు చాలా యాక్టివ్గా ఉంటారు ఏమి. కాబట్టి యాక్టివ్నెస్ కావాలంటే మనం నిరంతరము ప్రాక్టీస్ ఉండాలా. కొత్త కొత్త విషయాలు ఆటలో నేర్చుకోవాలి. మనం వేరే విషయాలు మన మైండ్లో చదువు ఒకటి ఉండాలా, ఇదొకటి. ఈ రెండు ఉంటే, రెండు మిళితమైతే మీకు మీ ఫ్యూచరు చాలా బాగుంటుంది. తొందరగా సీట్లు వస్తాయి, తొందరగా ఉద్యోగాలు వస్తాయి. ఆ గ్రౌండ్లో మనం ఆడుతుంటే మనకు కూడా అదృష్టం ఉంది. అర్థమైతే ఇంత మంచి గ్రౌండ్ మనకు దొరకదు. అట్లాగే ఈ గ్రౌండ్ ప్రొవైడ్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటర్ జీవలత గారికి నా కృతజ్ఞతలు. మీరందరూ వచ్చేందుకు సంతోషము. అట్లాగే మన వేదిక మీద ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ దివాకర్ గారి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసి మీకోసం ఇదంతా చేసినందుకు వారికి హాకీ ఆంధ్ర అసోసియేషన్ తరఫున మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.